నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ప్రత్యేకంగా బీజేపీ ఎజెండా ఎలా ఉండబోతుంది అంటే అభివృద్ధి అంశాలపైన ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పెద్ద ఎత్తున కామెంట్స్ నడుస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వము లేక భారతీయ జనతా పార్టీ గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా దేశ ప్రజలకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ ఏదైతే హామీ ఇచ్చామో హామీలకు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పూర్తి స్థాయిలో కట్టుబడి ఉన్నాం. హామీలన్నిటిని కూడా తూచా తప్పకుండా అమలు చేయాల్సినటువంటి బాధ్యత మాపై ఉన్నది. మేము ఆ దిశలో మేము ఇచ్చినటువంటి హామీలన్నిటిని కూడా పరిష్కారం చేస్తామని మరొకసారి నేను పునరుద్ఘాటిస్తున్నాను. ఏ హామీలైతే దేశానికి ఇచ్చామో, దేశ ప్రజలకు ఇచ్చామో, ఏ హామీలైతే తెలంగాణకు తెలంగాణ ప్రజలకు ఇచ్చామో హామీలను తప్పకుండా పూర్తి చేసేటువంటి ప్రయత్నం చేస్తాము. అంతే తప్ప మేము చేయలేకపోయినటువంటి హామీలను ఇంకొకరి మీద వేసేసి వాళ్ళు అడ్డుకుంటున్నారు, వాళ్ళు చేయనీయడం లేదు అని ఎప్పుడు కూడా మేము బాధ్యతల నుంచి తప్పుకునేటువంటి ప్రయత్నం చేయం. అంతేగాని ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 6 గ్యారంటీల పేరుతో 420 సబ్ గ్యారంటీల పేరుతో ప్రజలకు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు వరకు కూడా 14 నెలలు కావస్తున్న హామీలు అమలు చేయకుండా మరి కొత్త ప్రాజెక్టుల పేరు మీద 1,50,000 కోట్లకు మాకు కావాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాయడము, ఇది చిన్న పిల్లల నవ్వులాటగా ఉన్నది. ఏ ప్రభుత్వమైనా ఏ ముఖ్యమంత్రి అయినా తమ వనరులకు ఆర్థిక వనరులకు అనుకూలంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలి. అవేమి అమలు చేయకుండా ఈరోజు వచ్చి నాకు తెలియదు, తెలంగాణ రాష్ట్రము టిఆర్ఎస్ హయాంలో 7.5 లక్షల కోట్ల రూపాయలు అప్పయిందని మాకు తెలియదు, నేను 3.5 లక్షల కోట్లు అనుకున్నాను. 14 నెలల తర్వాత నాకు తెలిసింది ఇప్పుడు ఇంత అప్పు ఉందని. ఇప్పుడు తెలిసింది అప్పు మీద నేను వడ్డీ కట్టలేకపోతున్నాను, ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేకపోతున్నాను, ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేకపోతున్నాను అని మాట మార్చడం ఏదైతున్నదో ఇది పూర్తిగా రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలకు అసమర్థతకు అద్దం పడతా ఉంది. కాబట్టి ఈరోజు మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా తన వైఫల్యాలను ఏవైతే ప్రజలు ఈరోజు ప్రశ్నిస్తున్నారో ప్రజల దృష్టి నుంచి మళ్లించడం కోసం ప్రాజెక్టులు రూపకల్పన చేసి కేంద్ర ప్రభుత్వం మాకు డబ్బులు ఇవ్వాలని చెప్పి అడగడం అవుతున్నదో ఇది పూర్తిగా బాధ్యత రహితమైనటువంటి దివాలాకోరు విధానం. ఇది ఈరోజు మేము హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్కు హామీ ఇచ్చాం, తప్పకుండా దాన్ని అమలు చేస్తాం. ఈరోజు హైదరాబాద్లో ఏవైతే రైల్వే ప్రాజెక్టులకు హామీ ఇచ్చామో హామీ కంటే ఎక్కువ ఆ ప్రాజెక్టులకు సంబంధించి నిధులు కేటాయింపులు చేస్తాం. కోచ్ ఫ్యాక్టరీ
చేస్తామని చెప్పాము మేము. హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అయినా గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూషన్ ప్రాసెస్ సందర్భంగా హైదరాబాద్ కోచ్ ఫ్యాక్టరీ ఇప్పుడు 65% పనులు పూర్తయినాయి. ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి కోచ్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు. ఈరోజు దానికి బడ్జెట్ కూడా 750 కోట్ల వరకు కూడా బడ్జెట్ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. అయినా కూడా ఈరోజు కోచ్ ఫ్యాక్టరీ 2026 ఏప్రిల్లో కోచ్ల యొక్క ఉత్పత్తి కూడా ప్రారంభిస్తాం. అక్కడ కోచ్లు కానీ లేక ఇతర రైల్వేకి సంబంధించినటువంటి ఇంజన్లు కానీ వ్యాగన్లు కానీ అక్కడ తయారు చేసేటువంటి విధంగా రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి భూమి పూజ చేశారు. మొన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు రైల్వే మంత్రికి మెమరాండం ఇచ్చారు, మాకు కోచ్ ఫ్యాక్టరీ కావాలి కాజుపేట కానీ. ఆ మాత్రం కూడా తెలియదు. ప్రధానమంత్రి గారు వచ్చి దాన్ని ప్రారంభోత్సవం చేసిన విషయం కూడా, భూమి పూజ చేసిన విషయం కూడా తెలియదు. చాలా వేగవంతంగా పనులు జరుగుతూ ఉన్నాయి. భవనాలు ఆల్మోస్ట్ 65% కూడా పూర్తి అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు మా కోచ్ ఫ్యాక్టరీ కావాలంటారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందే 2023 కంటే ముందే ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి భూమి పూజ చేశారు. కాబట్టి ఈరోజు రేపటి నుంచి ప్రారంభం కానున్నటువంటి అసెంబ్లీ సమావేశాలలో ఖచ్చితంగా వాళ్ళు ఏ గ్యారంటీల మీదైతే హామీలు ఇచ్చారో అది రైతు భరోసా కావచ్చు, లేక మహిళలకు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, జాబ్ క్యాలెండర్ కావచ్చు, నిరుద్యోగ వృత్తి కావచ్చు, మహిళలకు ఆర్థిక సహాయం కావచ్చు, దళితులకు ఇస్తానన్నటువంటి 12 లక్షల రూపాయలు కావచ్చు, ఈరోజు మహిళలకు ఇస్తానన్నటువంటి మోటార్ సైకిల్ కావచ్చు, లేకపోతే విద్యా భరోసా కార్డు కావచ్చు, ఇవన్నీ కూడా కౌలు రైతులకు ఆర్థిక సహకారం కావచ్చు, రైతు కూలీల ఆర్థిక సహకారం కావచ్చు, పెన్షన్లు 4,000 రూపాయలు కావచ్చు, దివ్యాంగుల పెన్షన్ 6,000 రూపాయలు కావచ్చు. ఈ రకమైనటువంటి అనేక అంశాలు ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ విద్యా సంస్థ కావచ్చు, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు నాతో చర్చిస్తా అంటున్నాడు. నాతో చర్చించాల్సిన అవసరం లేదని చాలా స్పష్టంగా బ్లాక్ అండ్ వైట్ ఉంది. మీరు ముద్రించినటువంటి మీ ఎన్నికల ప్రణాళిక ఉంది. మీ ఎన్నికల ప్రణాళికలో ఉన్నటువంటి అంశాల మీద చర్చించుకోండి. లేకపోతే తీరిక చేసుకొని మీరు ముద్రించినటువంటి మీ మేనిఫెస్టోని చదువుకోండి. దానికి ప్రత్యేకంగా నాతో కానీ ఎవరితో కానీ చర్చించాల్సిన అవసరం లేదు. మీరు ఇచ్చినటువంటి ఎన్నికల ప్రణాళిక ఏంటి? సోనియా గాంధీ స్వయం దస్తూరితో ఇంటింటికి రాసినటువంటి బహిరంగ లేఖ ఏంటి? మీరు మా పార్టీ కోటేస్తే ఏ రకంగా 6 గ్యారెంటీలు 100 రోజులు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. వీటి విషయంలో మీరు రేపు జరిగేటువంటి శాసనసభలో చర్చిస్తే బాగుంటుందనేది నేను ఈ సందర్భంగా భావిస్తాను. మీరు చర్చ అవసరం లేదు అని అంటే మీరు ఆయనతో చర్చ వెనక్కి వెళ్ళిపోయినట్టు ఆయన అభిప్రాయం వచ్చే అవకాశం లేదు. ఏమనుకుంటుంది? పుస్తకం గురించే మాట్లాడుతున్నారు. అంటే ఆయన అనేది ఏంటంటే కేంద్రం తెలంగాణకి ఏం చేసింది, మేము ఏమడిగాము. ఆయన ఏమన్నాడంటే మేము తెలంగాణలో ఏ రకంగా అభివృద్ధి చేసామో చర్చకు సిద్ధంగా ఉన్నాం ఆయన అన్నది. ఈ చర్చ మీరు చేసింది ఏంటి? వచ్చిన 14 నెలల్లో దోపిడీ చేశారు హైదరాబాద్లో, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు వేధిస్తా ఉన్నారు. కాబట్టి మీరు ఇచ్చినటువంటి ఈ 6 గ్యారెంటీలు కానీ 420 సబ్ గ్యారెంటీలు కానీ వాటి విషయంలో చర్చకు రండి. ఇప్పటికి కూడా సిద్ధంగా ఉన్నాం, చర్చకే భయపడతలేదు. కాబట్టి మీరు శాసనసభలో నేను కోరు కాబట్టి శాసనసభలో చర్చించాల్సిందిగా కోరుతాం. ఎందుకు ముఖ్యమంత్రి గారు కిషన్ రెడ్డి గారిని పదే పదే టార్గెట్ చేస్తున్నారు సార్? పార్లమెంట్ గారు అంటే మీరేమనుకుంటున్నారు? ఎందుకు మీ మీద ఆయన? నేను చెప్పాను కదా శాసన మండలి ఎన్నికల ప్రచారంలో
ఓడిపోతామన్న భయంతో ఏ రకంగా వ్యక్తిగతంగా దాడులు చేశారో మనం చూసాం. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు కూడా చూశారు. 3 సీట్లలో 2 సీట్లలో గెలిపించారు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా నన్ను నేను దాడి చేసేంత మాత్రాన నేను భయపడిపోయి ఎంతోమంది నా మీద దాడి చేశారో 40 సంవత్సరాల్లో నేను విద్యార్థి జీవితం నుంచి నాకేం భయపడదు. ఎవరి విజ్ఞతకు వాళ్ళకే వదిలేస్తాను. కాబట్టి నన్ను ఏ రకంగా తిట్టినా, కేసీఆర్ తిట్టాడు, అంతకుముందు ఇంకోరు తిట్టారు, వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తాను. తెలంగాణ ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారు. నేను ఎవరిని కూడా ఈరోజు ఏ రకంగా పరుష మాటలతో మాట్లాడను, ఎవరు అవమానం చేయను. ఇచ్చినటువంటి సమస్యలు ఏవైతున్నాయో ప్రజలకు సంబంధించిన సమస్యల విషయంలో తప్పకుండా లేవనెత్తేటువంటి ప్రయత్నం చేస్తాను. భవిష్యత్తులో కూడా లేవనెత్తుతాను. థ్యాంక్ యూ సార్. సో ఈ రీజనల్ రింగ్ రోడ్డు, మెట్రో ఇవన్నీ కూడా మీరు రాజకీయ అవసరం కోసం నెక్స్ట్ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని ప్రకటనలు ఆపుతున్నారా? క్యాబినెట్ నిర్ణయాలు ఇవన్నీ మీకు ఏమైనా అర్థమైందా? మీరు ఢిల్లీలో ఉంటారా? మీరు అడగండి. ఏదైనా ఆప్షన్ ఉంటే మీరు చెప్పండి. రీజనల్ రింగ్ రోడ్డు పూర్తయింది. మొన్న కూడా నేను నితిన్ గడ్కరీ గారితో కలిశాను. త్వరలో క్యాబినెట్లోకి వస్తుంది. మేము ఆ రకంగా చేసేటువంటి వ్యక్తులం కాదు. మేము ఎందుకు ఆయనది రాదు కదా రీజనల్ రింగ్ రోడ్డు, మేము చేస్తాం కదా. ఆయన తప్ప ఆయన ఏముంది అంత 100 కోట్లు పెట్టిన 2,000 కోట్ల రూపాయలు ల్యాండ్ కోసం జమ చేయాలంటే ఈ రోజు వరకు రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు. 100 కోట్లు పెట్టి ఈరోజు ఆయన ఇప్పటికీ అడుగుతా ఉంది. అది కూడా ఉత్తరం రాశాడు, ఇస్తాను 100 కోట్లు ఇస్తాను. కాబట్టి ఎవరి మీద నాకు వ్యతిరేకత లేదు, ఏ రకమైనటువంటి ద్వేషం లేదు. నన్ను విమర్శించినటువంటి వాళ్ళందరూ కూడా తెలంగాణ ప్రజలే బుద్ధి చెప్తారు. ఒకసారి साहब थोड़ा सा मोबाइल अपना सर थोड़ा पीछे सर कैमरे पे सर सर प्लीज लुक थैंक यू वेरी मच साइड हो जाए बाद में साइड मैं बाद में डिस्ट्रीब्यूट कर दूंगा हमारे माननीय केंद्रीय मंत्री जी किशन रेड्डी से रिक्वेस्ट करता हूँ कि वो भी आज दो शब्द रखें। सर just for course yes sir come on sir okay sir thank you आप सबको नमस्कार। मैं इस कार्यक्रम में आप सबको स्वागत भी करता हूँ। आज इस महत्वपूर्ण पुस्तक के लेखक श्री किशन श्री पेरुम्बदर जी, आज के इस कार्यक्रम के सभाध्यक्ष ब्रह्मचारी जी और देश के अलग अलग राज्यों से आए हुए विश्वकर्मा के भाई बहनों और आज के कार्यक्रम के अतिथि रामचंद्र जी, आज के इस कार्यक्रम के अतिथि त्रिलोक चंद्र जी और दिनेश श्रीवास्तव जी,
आज सांसद के कारण थोड़ा मैं देरी आया हूँ। आज का ये वुड्स जो पुस्तक का आज विमोचन हुआ है, इसके संदर्भ में मैं श्री पेरम्बदूर जयकिशन जी को आप सबके ओर से मैं हार्दिक बधाई देता हूं। भारत की धातुओं की भव्य इतिहास को इस पुस्तक के द्वारा दुनिया के सामने लाने के लिए जो जयकिशन जी प्रयास किया है, मैं इस प्रयास को हृदय से जयकिशन जी को अभिनंदन भी करना चाहता हूँ। अपना वुड्स की जो स्टील के स्टैंडर्ड को दुनिया के सामने इस पुस्तक के द्वारा प्रयास किया है। इस पुस्तक के द्वारा दुनिया को बताने के लिए प्रयास कर रही है, क्योंकि आज भारत में जो रिकॉर्ड हो रहा है ना? इंजीनियर्स नहीं थे, कोई ट्रेन्स नहीं थे, बहुत कोई कंप्यूटर नहीं थे, वही बात है। मगर आज हमारे पुराने जमाने में अलग अलग स्टील के आधारित इक्विपमेंट्स था। हमारे कारीगरी जितना बढ़िया वुडवर्क्स हो, स्टील वर्क हो, स्टोन वर्क हो, बड़े बड़े मंदिर हो, पुराने किला हो, बड़ा बड़ा पोर्ट हो, हमारे कारीगरों का भारत का भव्य इतिहास का आज भी साक्षी बनकर दुनिया के सामने भारत में खड़ा हुआ है। वैसा ही आज जो जयकिशन जी का इस मेटल क्राफ्ट ऑफ दक्कन जो हैदराबाद के दक्कन स्टेट के कहा जाते थे, जो निजाम के ज़माने में, ब्रिटिश के ज़माने में, इसके बाद आंध्र प्रदेश अभी तेलंगाना का कैपिटल के नाते निजामाबाद, निर्मल जैसे प्रांतों में इस मेटल का आज भी अवेलेबल है, ऐसा बता रहे थे जयकिशन जी। ये जो मेटल है, मैं भी हमारा जीएसआई के द्वारा इस मेटल का खोज करने का, एक्सप्लोरेशन करने का मैं आदेश देता हूँ कम ही समय में। हमारा जियोलॉजिकल सर्वे ऑफ इंडिया का काम होता है, देश में क्या क्या मिनरल्स है, क्या क्या मेटल्स है, और स्टील कैसा रहते हैं, गोल्ड कैसा है, ऐसी हर विषय का हमारा मिनिस्ट्री का काम होता है। हमारा हैदराबाद जोनल ऑफिस को मैं बताकर इस पुस्तक के आधार पर जो भी आज इसका रिसर्च क्या हो सकता है, जयकिशन जी का सहयोग लेके इस काम करने के लिए मैं जरूर प्रयास करूंगा। हमारा सांस्कृतिक परंपराओं का सामर्थ्य, हमारे कारीगरों का सामर्थ्य, हमारे पुराने इतिहास का जो साक्षी आज बनकर देश में अलग अलग जगह आज अलग अलग मेटल से दिखता है। 200 साल के, 300 साल के
स्टील इक्विपमेंट्स, वो एम्युनिशन हो, जो कर्मचारी यूज करने वाले अलग अलग इक्विपमेंट्स हो, आज भी दुनिया के सामने भारत में दिखता है। ऐसे ही जो इस पुस्तक के द्वारा, मैं पूरा तो नहीं पढ़ा हूं, मगर जो अपने देश का जो इतिहास का परंपरा था, इसको पुस्तक के द्वारा दुनिया के सामने लाने के लिए प्रस्तुत किया है कि जय किशन जी। भारत आपको मालूम है, बेंगलुरु में कोलार गोल्ड फील्ड बहुत बड़ा मशहूर था। आज भी इस कोलार गोल्ड फील्ड में गोल्ड अभी भी काम चलते रहता है। वैसे ही राजस्थान का कापर माइंस हो, और कर्नाटका और उड़ीसा का आयरन ओर हो, स्टील का, राजस्थान का और अलग अलग मिनरल्स हो, उड़ीसा हो, झारखंड हो, जो मिनरल्स मिलता है, जो आयरन ओर मिलता है, भारत के लिए एक ऐतिहासिक परंपरा है। ऐसे ही हमारा विरासत भी है। इस वैभवशाली इतिहास को और भारत के विश्वकर्माओं का सामर्थ्य को आज इस संदर्भ में याद करना बहुत जरूरी है। विश्वकर्माओं के द्वारा किए जाने वाले सभी काम आज हम पहचानने के लिए प्रयास कर रहे हैं। इसलिए सितंबर 17 को हम विश्वकर्मा दिवस के नाम पर जो हमारे सांस्कृतिक परंपराओं का पहचान है, हमारा विश्वकर्मा का कारोबार, आज उनको याद करने के लिए हम सितंबर 17 को विश्वकर्मा दिवस पर काम करते हैं। इस समाजों का उद्धार करने के लिए प्रधानमंत्री एक विश्वकर्मा योजना के नाम पर जितने भी कामगारी लोग हैं, गांव में रहने वाले हैं, उस आर्ट्स, उस क्राफ्ट को, उस आर्टिजान को बचाने के लिए बिल्कुल भारत सरकार के द्वारा हम प्रयास कर रहे हैं। इसमें 18 कारीगरों को ट्रेनिंग देना, फाइनेंशियल असिस्टेंस देना, इस कारीगरों को काम करने के लिए जो इक्विपमेंट्स देना और उस प्रोडक्शन को मार्केट एक्सेस करवाना, ऐसी भी विश्वकर्मा योजना में भारत सरकार के द्वारा हम प्रयास कर रहे हैं। आज इस सांस्कृतिक विरासत को बचा के रखने के लिए, इस आधुनिक भारत को दुनिया के सामने लाने के लिए प्रयास कर रही है। इस वूल क्राफ्ट हो जम्मू कश्मीर का, और कश्मीर का नांदा क्राफ्ट हो, पूर्वोत्तर से बोडो करबी समाज के लोगों को बांबू के द्वारा फर्नीचर हो, डेकोरेटेड आइटम्स हो, ऐसी अलग अलग भारत का पहचान है। और मैं इस संदर्भ में मैं जय किशन जी को आपके द्वारा फिर एक बार मैं शुभकामनाएं देते हुए, ऐसी जो भारत का जो स्पेशलाइज्ड एक्टिविटीज, स्पेशलाइज्ड इतिहास, और जो भी अपने भारत का परंपरा में काम करने वाले
कामगार लोगों को प्रोत्साहन देना चाहिए और इस हिस्ट्री बाहर लाने के लिए जो जय किशन जी प्रयास किया है इस पुस्तक के द्वारा, ये बहुत सराहनीय विषय है। और मैं फिर एक बार आप सब लोगों को ओर से जय किशन जी जो काम किया है, जो रिसर्च किया है, स्वयं इसको सहायता ना लेते हुए जो प्रयास किया है, क्योंकि आज भी भारत का जो पुराने जमाने का स्टील हो, ब्रास का हो, कापर का हो, आज भी वो महत्वपूर्ण होता है। ना को भी इक्विपमेंट्स था, कैसा किया है, कैसा इक्विपमेंट्स तैयार किया है, आज भी अलग अलग जगह मिलता है वो देखने के लिए। ऐसी समय का ये मेटल है। इस मेटल को फिर एक बार रिसर्च करना, आज भी अगर इस मेटल का अवेलेबल है, ऐसा जय किशन जी का उनका उद्देश्य है, उनका रिसर्च में मालूम पड़ा है। इसको और बाहर लाने के लिए जो भी प्रयास करना चाहिए, बिल्कुल भारत सरकार की ओर से हम पूरा इस प्रयास को मदद करेंगे। इस शब्द के साथ आप सब लोगों को मेरा घर में आने के लिए और इस कैंप ऑफिस को आने के लिए आप सब लोगों को मेरा ओर से, भारत सरकार के ओर से, आदरणीय डॉक्टर जय किशन जी के ओर से, मैं उधर से आप सब लोगों को, पत्रकार बंधुओं को, आपको उधर से मैं धन्यवाद देता हूँ। जय हिंद। मंत्री जी का बहुत बहुत आभार है कि आपने इस कोर्स के ऊपर भी रिसर्च करने का जो आश्वासन दिया है, वो उसके लिए हम आपका बहुत बहुत धन्यवाद करते हैं। आप सभी को मालूम है कि 14 मार्च को होली है, हर्षोल्लास का त्यौहार है, तो हम सब अपनी तरफ से माननीय मंत्री जी को होली की बहुत बहुत बधाई देते हैं। और रंगारंग कार्यक्रम है, सभी इसमें एंजॉय करें, ऐसा हम कहना चाहते हैं। मैं पद्माकरी भाई से रिक्वेस्ट करूंगा कि शॉल उड़ा के मंत्री जी का स्वागत करें। मेरा हो गया जी आओ सर। प्लीज। थैंक यू सर। रहने दीजिए, दिनेश जी रहने दीजिए। थैंक यू सर। अरे आपको दिनेश जी सर इनको उड़ा दीजिए, इसीलिए ले आएंगे। थोड़ा मार हल्का सा। आप सभी लोगों का बहुत बहुत आभार, आप लोगों ने समय निकाला।